శాసనంలో 3 విషయాలు మాట్లాడతాను. ఛత్రపతి శివాజీకి గుణగణాలని, పాఠ్యాలని, పాఠ్య పుస్తకంలో లేని మహాజ్ఞానాన్ని అందించిన వాళ్ళు ఎవరు మీరు చెప్పండి. ఛత్రపతి శివాజీకి అమ్మా నా తల్లి ప్లీజ్ కైండ్ అటెన్షన్ ఫర్ 10 to 15 minutes. చాలా దూరం నుంచి వచ్చాను. క్షేత్రంలో ఎన్నో పనులుండి తెలంగాణ మొత్తం తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. చంద్రారెడ్డికి తెలుసు ఎంత బిజీ ఉన్నాం అనేది. మీరు ఒక 10 నిమిషాలు నా మాట వినండి. అమ్మా, ఒక గర్భంలో జ్ఞానాన్ని ఇవ్వాలనే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఇంత పెద్దగా శరీరాలు అయ్యి చదువులు చదివి బీటెక్, ఎంటెక్, డిగ్రీలు చదివిన మనకి జ్ఞానం లేదా? జ్ఞానం ఇవ్వడానికి గురువు రావాలా? పసిగందుకు జ్ఞానం ఇచ్చిన మహాక్షేత్ర పాలకుడు ఛత్రపతి శివాజీ, అవునా కాదా? మరి గర్భం నుంచే పాఠ్యాలు నేర్చుకునే ఆ గుణగణాలున్నా మన రక్తం ఏమైంది? మన రక్తం ఎందుకు ఉడకట్లేదు? ఎందుకు మన ధర్మం గురించి మాట్లాడడానికి వస్తే కొందరే కదులుతున్నారు, అందరు ఎందుకు కదలట్లేరు అంటే మనము 1600వ శతాబ్దం కిందికి వెళ్ళాలన్నమాట. మళ్ళీ తల్లి నుంచి మారాలా, గర్భం నుంచి మారాలా, భవిష్యత్తు మారాలంటే విద్యార్థుల నుంచి మారాలా, ఆడపిల్లలు యువతి యువకుల నుంచి మారాలా. అలా మారితేనే కదా మన ధర్మాన్ని కాపాడుతాము. తెల్ల జుట్టులు అందరూ వేసుకొని వచ్చారు అని అన్నారు ఇందాక. చాలా మందికి తెల్ల జుట్టులు నిజంగా పండిపోయిన తర్వాత పెద్ద అయినా అని అనాలి. అంటే సహజంగా 60-70 ఏళ్ళకి రావాలి కదా. అలాంటిది తొందరగానే 25-30 సంవత్సరాలకి మనకు వస్తుందనంటే బహుశా జ్ఞానం ఎక్కువ వస్తుందేమో. మరి రుజువు చేయాలా వద్దా? మన జ్ఞానాన్ని రుజువు చేద్దామా? కూర్చోగలుగుతారా? కొంచెం కిందికి 10 years సార్, ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా కనబడాలిగా. విషయం ఏంటంటే జ్ఞానాన్ని అందించడానికి గురువులు ఉన్నారు, కానీ జ్ఞానాన్ని పొందడానికి శిష్యులు లేదంటున్నారు. ఇది నిజమా కాదా? నిజం. అంటే ఒక జ్ఞానానికి సంబంధించిన గురువు యోగేశ్వరం గారి నుంచి మొదలుపెట్టి ఇందాక స్వామి గారి యొక్క ప్రసంగం నుంచి మొదలుపెట్టి మిత్రులు ఇంకా చాలా మంది ఉన్న ప్రసంగాల నుంచి మొదలు పెడితే అందరూ జీవితంలో అడుగడుగున అనుభవాలు చెందిన వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి మాట్లాడుతున్న ప్రతి మాట ఓ యుద్ధంగా మాట్లాడుతున్నారు ఇక్కడ. మరి యుద్ధాన్ని గెలవాలా వద్దా? అంతర్యుద్ధం రాజ్యానికి మంచిది కాదు. భారతదేశంలో అంతర్యుద్ధం జరుగుతుంది. కుటుంబాల నుంచి రాడు బయటికి, ఆడపిల్లలు బయటికి పోతే ఎలా వస్తారన్న భయం, యువతి యువకులు 14 సంవత్సరాలకి రేపులు చేస్తున్నారంట. అంత మొనగాలా, అంత మొనగోడా? మద్యంతో జరుగుతుంది ఇదంతా, మత్తుతో జరుగుతుంది ఇదంతా, ఎడ్యుకేషన్ సిస్టమ్ తో జరుగుతుంది ఇదంతా.